ఫ్రెండ్స్ మన ఇల్లు ఆర్లవర్ నుండి ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళాము తెల్లారి. అంటే ఎర్లీ మార్నింగ్ 7 అయితే అవుతుంది. అలాగే మనం అక్కడికి వెళ్ళేసరికి అంటే బోట్స్ అన్నీ వచ్చాయి కదా, ఆ చేపలు, ఆ రొయ్యలు, పీతలు, అవన్నీ కౌంట్ సంచులు అంటే ఆక్టోపస్ చాలా వరకు అయితే ఇక్కడ చూడండి. అంటే బోట్స్ అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ వేసిన తర్వాత అవన్నీ వీళ్ళకైతే వేలం పాట వేస్తారనమాట. మన వీధులకి వస్తారు కదా మన చేపలు, రొయ్యలు అమ్మినోళ్ళు, వాళ్ళకైతే అమ్ముతారనమాట. అలాగే లోపల అయితే చాలా వరకు చేంజెస్ జరిగాయి. ఇక్కడ చూసారు కదా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఫిషింగ్ హార్బర్ అని. ముందైతే ఇవైతే ఉండేవి కాదు. అలాగే మనకి కార్ అయితే లోపల వరకు వెళ్ళేది, ఇప్పుడైతే లోపలికి పంపించడం లేదు. ఆ గేట్ దగ్గర నుండి మనకి ఇప్పుడు యాసిన్ బాబా దర్గా ఎదురుగా ఒక గేట్ ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళి వీళ్ళకేమో అవుట్ అంట, ఇది అవుట్ గేట్ అనమాట. అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వలేదు. అలాగే మేము అక్కడ నుండి యూటర్న్ తీసుకొని మళ్ళీ యాసిన్ బాబా దర్గా సైడ్కి అయితే వచ్చాము. బండి అక్కడ పార్క్ చేసి అక్కడ నుండి నేను, మా అమ్మగారు, ఇంకా మా ఆవిడైతే వెళ్ళాము. ముగ్గురు వెళ్ళాము తెల్లరిసరికి. వెళ్తే ఎక్కడ కూడా ప్లేస్ లేదు. అన్ని దగ్గరలో మన ఆటోలు, బైకులు అన్నీ పెట్టేశారు. మళ్ళీ యూటర్న్ తీసుకొని యాసిన్ బాబా దర్గా ఎదురు నుండి యూటర్న్ తీసుకొని మళ్ళీ సేమ్ గేట్ దగ్గరికి అయితే వచ్చాను. వచ్చి ఆ గేటు అంటే మనకి హార్బర్ గేట్ ఉంటుంది కదా, మెయిన్ జెట్టి గేటు, ఆ గేట్ ఎదురుగా ఆపోజిట్ సైడ్లో ఇది చూడండి, ఇది మెయిన్ గేట్. ఇక్కడ లోపలికి అయితే ముందు వదిలేరు, ఇప్పుడైతే వదలడం లేదు. ఆపోజిట్ సైడ్ అయితే నేను పార్క్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట. హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయితే పట్టింది. ఓకేనా, ఎక్కువ టైం అయితే మేము లోపల తీసుకోలేదు. అలాగే లోపల ఇక్కడ ఫ్రంట్న ఒక గేట్ వేశారు, లోపల ఒక గేట్ వేశారు. ఇంకా లోపల ఇంకా చాలా వరకు ఏమో కడుతున్నారు, ఇంకా కొన్ని అయితే కట్టేశారు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఏవేవి ఉన్నాయో, ఏవేవి కొత్త ఉన్నాయో. ఓకేనా, వీడియోతో స్కిప్ చేయకండి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనమైతే జట్టికి వెళ్తున్నాం, మన రైలు ఇంకా పీతలు అయితే తీసుకోవడానికి. ఓకేనా, జట్టి ఇప్పుడు చాలా వరకు అయితే చేంజ్ అయిపోయింది, ముందులాగైతే లేదు. అవి ఎలా రూటు చేంజ్ చేశారో, ఎలా అక్కడ పరిస్థితి ఉందో, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగుందో అదైతే మీకు చెప్తాను, ఇంకా చూపిస్తాను కూడా. ఓకేనా, ముందైతే మన జట్టి పక్కన పెద్ద మండపం లాగైతే ఉండేది. ఆ లోపల అంతా స్టోరేజ్ అన్ని చేసుకున్నారు. అలాగే కొత్తగా ఏమేమి పెట్టారు అని కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తుండండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకెవరైనా కొత్త వాళ్ళైతే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫస్ట్ గేట్ నుండి అయితే లోపలికి ఎంట్రీ అయ్యాము. అంటే ముందైతే ఒకే గేట్ ఉండేది ముందున, ఫ్రంట్న. ఇప్పుడు అది క్రాస్ చేసి అయితే నేను లోపలికి వచ్చాను. ఇదంతా కూడా చాలా ఇరుగ్గా ఉండేది. మొత్తం క్లీన్ చేసి అక్కడ గోడలు అన్ని బాగా అయితే కట్టేశారు, బాగా కలర్ఫుల్గా ఉందన్నమాట. అలాగే ఇదంతా కూడా చేపలు పెట్టి ఆటోస్ అన్నీ చాలా చెత్తగా ఉండేది. మొత్తం నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది. ఇక్కడ రైలు ఫస్ట్ మేమైతే అడిగాము స్టార్టింగ్లోనే. ఇప్పుడు ఆ వాటర్ వేస్తున్నాయి కదా, ఆ వాటర్ 500 అనమాట. ఓకేనా, అలాగే మనం లోపల వేలం పాట పాడి, మనకి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వేలం పాట పాడి 1500కి ఆ బొట్టు అయితే మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా, 1500, 2000కి. అలాగే చేపలు అయితే బోట్స్ వచ్చాయి కదా, చేపలు అయితే అన్ని చాలా వరకు చేపలు అయితే తీసుకువెళ్తున్నారు. ఈ డైలీ చేపలు తీస్తారు సముద్రం నుండి, కానీ ఎప్పుడు తరగదు. అలాగే ఇక్కడ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అని ఒక క్యాంటీన్ అయితే ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ లోపల. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకేనా, అలాగే ఈ ఆడవాళ్ళు చూస్తున్నారు కదా, మొత్తం కూడా వాళ్ళు అక్కడ వేలం పాట వేసింది. మన వీధుల్లోకి వస్తారు కదా చేపలు, రొయ్యలు, పీతలు అమ్మడానికి. అందరు కూడా ఇక్కడ నుండే వచ్చి బయట ఆటోస్ చూశారు కదా, ఆటోల్లో లోడ్ చేసుకొని ఒక్కొక్క ఏరియాకి అయితే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అలాగే ఇక్కడ పక్కన ఇండియన్ ఆయిల్ గేట్ అయితే ముందు ఇటు సైడ్ ఉండేది కాదు. ఆ ఇండియన్ ఆయిల్ గేటు డెపో అనమాట, పెట్రోల్ బంక్. అది ఓన్లీ గవర్నమెంట్ లారీస్కి, గవర్నమెంట్ మన బోట్స్కి, ఇక్కడ బోట్స్ కూడా ఉంటాయి కదా, ఈ బోట్స్కి అయితే అన్ని డీజిల్, పెట్రోల్ అయితే అంటే సప్లై చేస్తారనమాట. అలాగే ఇప్పుడు ఒక సెకండ్ గేట్ అయితే నేను ఇప్పుడు క్రాస్ అయ్యాను. అలాగే ఈ లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్ ఉంటుంది. ఇప్పుడు మేము అటు నుండి వెళ్తాం, కానీ ఈ ముందుకైతే నేను వెళ్ళాను, కానీ చాలా రష్గా ఉండడం వల్ల మళ్ళీ నేను వెనక్కి అయితే వచ్చాను అనమాట. అలాగే ఇప్పుడు చేపలు వెళ్తున్నాయి కదా, డైలీ చేపలు వస్తూనే ఉంటాయి సముద్రం నుండి. మరి ఎన్ని లక్షల కోట్ల చేపలు ఉన్నాయో తెలీదు, కానీ చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి కొన్ని వందలు డైలీ వస్తాయి అన్నమాట. రొయ్యలు అనేది, పీతలు అనేవి, చేపలు, రకరకాల చేపలు, ఎప్పుడు మనం చూడకపోయిన చేపలు, ఆక్టోపస్లు అన్నీ కూడా వస్తాయి. చాలా బాగుంటుంది. అలాగే ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే అక్కడ ఉప్పు చేపలు అయితే బాగా ఎండేస్తారనమాట. అలాగే ఐస్ చూసారు కదా, ఇవన్నిటికీ చేపలు అంత దూరం నుండి లోడ్ చేసుకొని రావడానికి వీళ్ళు వీధులకు వెళ్ళి అమ్మేటప్పటికి ఆ ఐస్ అయితే అలాగ ఉండాలన్నమాట, లేకపోతే చేపలు మాగిపోతాయి.
ఓకేనా. ఆ లారీలో చూస్తున్నాం కదా, లారీ నిండా కూడా ఐసే ఉంది. ఐస్ కూడా ఇక్కడ నుండి మనమైతే ఇప్పుడు జెట్టి వైపు అయితే వెళ్తున్నాం. చూసారు కదా ఐస్ లారీ నుండి వాళ్ళ బొట్టల మీద చూడండి ఈ ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ వేసారు కదా. ఇప్పుడైతే నేను అలాగా కొంచెం ముందుకు వెళ్ళి ఆ బోట్స్ నుండి ఎలా వాళ్ళు తీస్తున్నారో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, చూస్తున్నాను. ఓకేనా, స్కిప్ చేయకండి, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా బోట్స్ నుండి ఎలా వాళ్ళు బొట్లలో తీసుకొచ్చి బయట అయితే పెడతారు. అక్కడ వేలంపాట అవుతుంది అనమాట. అంటే ఆ ఐటమ్కి పట్టి వేలంపాట వేస్తారనమాట. రేట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. రైల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి అనమాట. చూసారు కదా ఇక్కడ ఈ రైలు అలాగా బుట్ట 1500 అనమాట. పెద్ద రైలు అనమాట ఇవి. అలాగే చిన్న రైలు కూడా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆడవాళ్ళు చూసారు కదా ఒక సైడ్ వేలంపాట వేస్తున్నారు. అక్కడ అన్ని అంటే 1000 రూపాయలు ఉన్నది, 800 ఉంది, 1500 ఉంది, 2000 ఉంది. అలాగే అంటే ఐటమ్ పట్టి ఆ రేట్ అనమాట. ఓకేనా, ఇక్కడ నుండే కొనిసుకొని మనకి మన లోకల్ మార్కెట్లోనైతే తీసుకొస్తారు. వీధుల్లోకి వస్తుంటారు కదా వాళ్ళైతే అలా తీసుకొస్తారనమాట. అలాగే మనం అక్కడ వంజరం చేపలు అడిగామన్నమాట. అంటే ఒక్కొక్కటి ఫీట్, ఒక 1 ఫీట్ లెక్క ఉంది. 2 చేపలు మనకి 1500 అన్నారు. కానీ మనం కరెక్ట్గా అడిగితే 600-700కి అయితే 2 చేపలు వచ్చేస్తాయి. అలాగే మనకి వీధుల్లోకి తెచ్చి వంజరం చేప ఒక్క చేప 750 అంటుంది అనమాట. అది 600-700కి ఇస్తారనమాట. ఈ చేపలు చూసారు కదా, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట బయటికి. ఇక్కడ మొత్తం అయితే కట్టడం జరుగుతుంది. ముందే పోతే పెద్ద ఈ కొస నుండి ఆ కొస వరకు మండపం ఉండేది. ఆ మండపం లోపల వీళ్ళు స్టోర్ చేసేవారు. ఇంకా అలాగే అక్కడ వేలంపాట కూడా వేసేవారు. ఇప్పుడైతే ఆ మండపం మొత్తం తీసేసారనమాట. తీసేసి ఇప్పుడు కొత్తగా అది తయారు చేస్తున్నారు. అందుకోసమే వీళ్ళందరూ కూడా, అందుకోసమే రష్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. బయట జనాలు అంటే చెదిరిపోయి మధ్యన ఖాళీ అయిపోయింది, చుట్టూరు జనాలు అయిపోయారు. ఇక్కడే చేపలు చూసారు కదా, ఆ మధ్యన వంజరం చేపలు ఉన్నాయన్నమాట 2 మధ్యవి. అదే 2 1500 అన్నారు. మనం కరెక్ట్గా అడిగామంటే 700-800కి ఇచ్చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మాకైతే పీతలు ఇంకా రైలు కావాలి కాబట్టి చాలా చీప్ అండ్ బెస్ట్ మనకైతే దొరికేసాయి. ఓకేనా, అది కూడా మీకు ముందు చూపిస్తాను. అలాగే ఇది చూడండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఈ వాటర్ వేస్తుంది కదా, ఒక్కొక్క వాటర్ 300 అంటున్నారు.
4 వాటాలు వేస్తే 900 1200 అంట. అలాగే 2 వాటాలు అయితే 600 అంట. అయితే మేము అక్కడ కూడా తీసుకోలేదు. అలాగే మళ్ళీ ఇంకొంచెం ముందుకు రాగానే అలాగే ఇంకొక మాట ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు అనుకోండి రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మీరు 9:30 10:30 చేసి వెళ్ళారు అనుకోండి, 10:30 వరకు మీరు వెళ్ళారు అనుకోండి, ఇదే వాటా మీకు 150 అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఎప్పుడైనా కొంచెం లేట్గా వెళ్ళడానికి ట్రై చేయండి. నువ్వెంత ఇస్తా? ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకి రైలు అయితే దొరికేసాయి. చూసారు కదా, ఆ మొత్తం రైలు అంతా 250 రూపాయలు అనమాట ఆ రైలు అన్నీ. అలాగే ఆవిడ అక్కడ మొత్తం వల్లడానికి కూడా పక్కన ఉంటారు. 20 రూపీస్ ఇస్తే మొత్తం ఒలిచేసి అయితే ఇచ్చేస్తారు. ఓకేనా? అలాగే ఈ ఒలిచేసిన తర్వాత మేమైతే బ్యాగ్లో వేసుకుని మళ్ళీ మనకి అంటే పీతలు కావాలి కదా, పీతల కోసం అయితే మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ పక్కన ఒక అంకుల్ అయితే చెప్పారు అక్కడ మీకు చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు, అక్కడ వెళ్ళండి అని. ముందు వెళ్ళగానే మనకైతే 400 అన్నారు. దాని తర్వాత మాట్లాడుకొని బేరం రావాలి ఫ్రెండ్స్. బేరం ఉంటేనే మనం అక్కడ మాట్లాడి తీసుకోగలం తక్కువ రేట్లో. అలాగే 150 రూపాయలకి అయితే మనకు పీతలు కూడా మంచిగా దొరికేసాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? చూస్తాను. ఇన్ని పీతలని ఒక 8 పీతలు అయితే వేశారు. ఫస్ట్ అయితే 300 అన్నారు. దాని తర్వాత అయితే మనకి 150 రూపీస్లో అయితే ఇచ్చేసారు. ఓకేనా? చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ, చీప్ రేట్లలో మనమైతే బేరం ఆడుకోవాలి, అప్పుడే మనకు దొరుకుతుంది అనమాట. అలాగే ఇక్కడ నుండి మనమైతే పీతలు తీసుకొని మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళాము. అంటే రైలు పీతలు 2 ఒలిసేసి నీట్గా క్లీన్ చేసి ఇవ్వడానికి మనమైతే 40 రూపీస్ అక్కడ పే చేసాము. ఎవరు వెళ్ళినా వీళ్ళ దగ్గర చేయించుకోండి, మళ్ళీ ఇంటికి తెచ్చి అది చాలా కష్టం అనమాట ఈ పీతలు అవన్నీ చేయడము. వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టకా చేసేస్తారనమాట. చాలా బాగా అయితే నీట్ అండ్ క్లీన్గా చాలా బాగా చేశారు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఇక్కడ 250 రూపాయలు రైలు ప్లస్ 150 రూపాయలు మనకి పీతలు. అదే మనం ఒకవేళ మన గల్లీకి వస్తారు కదా, వీధులకు వస్తారు, రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి.
ఓకేనా. ఇంకా ఆ క్వాలిటీ ఉండదు, తక్కువ ఇస్తారనమాట, ఈ క్వాంటిటీ ఉండదు అనమాట. అలాగే ఇప్పుడు అవి తీసుకొని మళ్ళీ మన కారు చూడండి, ఆ గేట్ ఎదురుగా అక్కడ నో పార్కింగ్ బోర్డు ఉంది. 1035 రూపీస్ ఫైన్ ఉందన్నమాట అక్కడ. ఒకవేళ ఎవరైనా వచ్చి కేసు రాశారంటే, మాకు ఇప్పుడు 8 అయింది కాబట్టి ఎవరు ట్రాఫిక్ పోలీస్ అయితే అంతగా ఇటు సైడ్కి పట్టించుకోరు, అది 10 తర్వాత పట్టించుకుంటారు ఎక్కువగా అనమాట. ఎందుకంటే బోర్డు ఉంది, పెద్ద పెద్ద లారీస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే మనం అలాగా ఆ గేట్ బయటకి అయితే వెళ్ళిపోతాం. అక్కడ నుండి మళ్ళీ మన ఇంటికి 6లో అయితే వెళ్ళిపోతాం, అలాగే బీచ్ రోడ్ నుండి. ఓకేనా. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే మనం తేగలము. ఇప్పుడు ముందు మీకు మన ఊరు వీడియోస్ అయితే వస్తాయి. మన ఊర్లో అంటే దమ్ములు, పొలం పనులు అవన్నీ అయితే అవుతున్నాయి. ఓకేనా. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే కొన్ని పెండింగ్ ఉండిపోయి, అంటే లాస్ట్ 1 year బ్యాక్ తీసిన వీడియోస్ నాకు అప్పుడైతే అంత బాగా తీయడం, అంటే షూట్ చేయడం, ఇంక ఎడిటింగ్ అయితే రాదు. ఇప్పుడైతే బాగా నేర్చుకున్నాను అన్ని కూడా. ఓకేనా. అన్ని కూడా మళ్ళీ మీకు రీషూట్ చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేసి మీకైతే చూపిస్తాను. ఓకేనా. కొంచెం సపోర్ట్ చేయండి.